ఆ రాత్రి తల్లితో అన్నగారితో మనస్ఫూర్తిగా మాట్లాడింది వర్ణ. అబ్బా, ఎన్నాళ్ళకిలా పూర్వంలా మాట్లాడుతున్నావే తల్లి. ఈ మధ్య మాటామంతి లేకుండా మూగదానిలా ఉంటుంటే పెళ్లి కావలసిన పిల్ల ఎలా తయారైందేంటా అని కంగారు పడి చచ్చాను అంది అనసూయ సంతోషంగా. అదేం కాదమ్మా, దానికి కారణం నేను చెబుతూనే ఉన్నానుగా. ఇదంతా కాబోయే బావగారి మీద బెంగ. ముహూర్తం పెట్టించేశాంగా, ఇంకా హుషారుగానే ఉంటుందిలే అంటూ హాస్యం చేశాడు అన్నగారు. అదా సంగతి అంటూ విస్తుపోయింది అనసూయ. చెన్నయ్య తన మాటలు నిజమనుకుంటున్నాడు. అన్నీ సవ్యంగా ఉంటే వాడన్న మాటలు అక్షరాల నిజమై ఉండేవి. కాని ఇప్పుడు మాత్రం కాదు. తను సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్న సంగతి తెలీదు. ఇదంతా కేవలం నటన అన్న విషయం తెలిస్తే వాళ్ళు ఏమైపోతారు? తన మీద వాళ్ళకున్న ప్రేమాభిమానాలు ఏమవుతాయి? అవన్నీ దూది పింజల్లా ఎగిరిపోవు అనుకుంది వర్ణ. ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నారు. టైం చూసింది వర్ణ. 11 గంటలు. మరో అరగంటలో ఈ ఇంటికి, ఈ మనుషులకి, ఈ వాతావరణానికి తను శాశ్వతంగా దూరం కాబోతుంది. ఎంత ధైర్యంగా ఉన్నా ఒక్కసారి దుఃఖపు కెరటం ఆమెకు తెలియకుండానే ఉప్పెనలా ముంచుకొచ్చింది. తను ఈ ఇంట్లోనే పుట్టింది. 20 సంవత్సరాలుగా ఈ ఇంట్లోనే పెరిగింది. పెళ్ళై పెద్దల ఆశీర్వచనాలతో చెయ్యి పట్టుకున్న వారితో తరలి వెళ్లాల్సిన తను అర్ధరాత్రి భయం భయంగా అవివాహితగా ఉండగానే గర్భం తెచ్చుకున్న నేరస్తురాలిగా ఒంటరిగా చీకటిలో ఇంటిని విడిచి వెళ్లాల్సి వస్తోంది. మనిషి ఎన్నో అనుకుంటాడు, కలలు కంటాడు. అవన్నీ తీరుతుంటే వాటికింక అంతే ఉండదు. అవే తీరకపోతే కోరడానికి కోరికలుగా మిగిలిపోతాయి. తన కోరికలు అలాంటివే కాబోలు. అందుకే కోరడానికి కోరికలుగా ఉండిపోయాయి. మరో అరగంట తర్వాత తను రాసిన ఉత్తరం మంచం దగ్గరున్న టీపై మీదుంచి దాని మీద బరువు పెట్టి సూట్ కేసు చేతిలోకి తీసుకుని తల్లిని అన్నగారిని ఒకసారి కళ్ళారా చూసి చిత్తక్షోభని సహిస్తూ ఇంటి నుంచి బయలుదేరింది వర్ణ. తొందరగానే స్టేషన్ చేరుకుంది. తనను ఎవరూ గమనించకుండా బయట చెంగు తల మీద కప్పుకుని ముఖానికి ముందుగా లాక్కుని వెళ్లి టికెట్ తెచ్చుకుంది. పావుగంట అనంతరం ట్రైను రావడంతో రైలు పెట్టెలో ఎక్కింది వర్ణ. పాపం పుణ్యం, మంచి చెడు అన్న భేదం లేకుండా ఎవరి గమ్యానికి వారిని చేర్చడం నా విధి అన్నట్లు కోతవేసి బయలుదేరింది రైలు. కళ్ళ నిండా నీరు ఊరుతుంటే అల్లకల్లోలమైన అంతరంగంతో మూగగానే అంతిమ వీడుకోలు చెప్పింది వర్ణ తన పాత జీవితానికి. ఇది తారా జరిగింది. అందుకే వినయ్ని మోసం చేసి పెళ్ళాడలేక మరో దారి లేక ఇలా మద్రాసు వచ్చేశాను. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకేం తోచలేదు అంది వర్ణ. ఈ సంగతి వినయ్కి తెలియదుగా అని అడిగింది తార. లేదు, ఎంతవరకు తెలియదు. ఇక ముందు తెలుస్తుంది. కొత్తలో బాధపడ్డా తర్వాత నెమ్మది మీద అతనే మనసు మార్చుకుని నన్ను మరిచిపోయి మరొకరిని పెళ్లి చేసుకుంటాడు. మంచి పని చేసావు వర్ణ. ఇక్కడ నీకే ఇబ్బంది ఉండదు. హాయిగా మా ఇంట్లోనే ఉండొచ్చు. మా వాళ్ళ సంగతి నీకు తెలిసిందేగా. మా ఇంట్లో అందరూ ఆదర్శ భావాలున్న మనుషులే. అమ్మ మహిళా మండలి సభ్యురాలు. వాళ్ళంతా కలిసి దీనజనుల సంరక్షణకి, అనాథలైన అతివల రక్షణకి హోమ్స్ నిర్మించారు. నాన్నగారు డాక్టర్. ఉదయం వెళితే రాత్రి కాని రారు. ఇంకా అన్నయ్య అంటావా? వాడి ఆదర్శాలు, ఆచరించే తీరు అన్నీ నీకు మనం హైస్కూల్లో చదువుకునే రోజుల్లో చెప్పేదానిగా. కనుక ఇక్కడంతా నిన్ను గురించి ఏవేవో అనుకుంటారని, అనుమానించి అవమానిస్తారని, హీనంగా మాట్లాడతారని అనుకోవద్దు. ఇక్కడ నువ్వు మీ ఇంట్లో ఎలా ఉంటావో అలాగే ఉండొచ్చు అంటూ హామీ ఇచ్చింది తార. తార తల్లిదండ్రులు చదువుకున్నవారు, ఆదర్శవంతులు. ఇద్దరి అభిప్రాయాలు ఒకటి కావడంతో కులాలు వేరైనా ప్రేమ వివాహం చేసుకుని తమ కాళ్లపై తాము నిలబడగలిగారు. దీనజనోద్ధరణే వారి ఏకైక లక్ష్యం, సాధన. వారి పిల్లలైన తార, జయంత్ కూడా తల్లిదండ్రుల గుణగణాలను, ఆదర్శాలను పుణికిపుచ్చుకున్నారు. ఇతరుల కష్టాలను తమ కష్టాలుగా భావించి వారికి తగిన సహాయం చేయడం వారి సహజ గుణం. అందుకే వారి కుటుంబంలో వర్ణకు ఆశ్రయం దొరికింది. తారా, మీ వాళ్లతో చెప్పి నాకేదైనా ఉద్యోగం ఇప్పించు. నా కాళ్ల మీద నేను నిలబడగలననే ధైర్యాన్ని నాకు కలిగించు అంది ఆవేదనగా. వర్ణ, నువ్వేం తొందరపడకు. నీ మనసు గాయపడింది. పైగా నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. పురుడొచ్చేదాకా మా ఇంట్లోనే ఉండు. ఆ తర్వాత ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నిద్దాం. అంతవరకు నీకు తోడుగా నేనుంటాను. నాకు కాలక్షేపంగా ఉంటుంది. మనిద్దరం ఇలా కలుసుకుంటామని నేనెప్పుడూ అనుకోలేదు వర్ణ అంది తార సంతోషంగా. నేను ఇలా రావాల్సి వస్తుందని అనుకోలేదు తారా. కానీ విధి లీలల విచిత్రం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకే తెలీదు. కాలం నడిపించేటట్లు నడవగలిగే మనుషులం మనం. వేదాంతం బాగానే వంట పట్టిందే నీకు అంటూ నవ్వి, ప్రయాణంలో బాగా అలసిపోయినట్లున్నావు. ముందు స్నానం చేయి. మధ్యాహ్నం అమ్మొస్తుంది. ఆ తర్వాత అన్ని తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ వర్ణకి బాత్రూంలోకి వెళ్ళడానికి దారి చూపించింది తార.
తార ఎంత మంచిది. జీవితంలో ఇలాంటి స్నేహితురాల్ని పొందడం కూడా ఒక అదృష్టమే. ఈ పరిస్థితుల్లో కన్న తల్లి తండ్రి కనికరించరు. తారతో నా స్నేహం నా ఈ స్థితికి ఉపయోగపడింది అనుకుంది వర్ణ. సాయంత్రం తల్లి తండ్రి వచ్చాక వారికి పరిచయం చేసింది వర్ణను. నీకేం పర్వాలేదు వర్ణ, నువ్వు మా ఇంట్లోనే ఉండిపో. నువ్వు మాకు తారతో పాటే. మా హోంలో నీలాంటి స్త్రీలు కోకొల్లలు. వారందరికీ ఏదో ఒక దారి చూపించడమే మా ధ్యేయం. నీకేం తోచకపోతే వాళ్ళ కోసం మేం చేసే పనుల్లో కాస్త హెల్ప్ చేద్దు గాని అని మీనాదేవి చెప్పిన మాటలు వర్ణకెంతగానో నచ్చాయి. తార తండ్రి హరిబాబు కూడా అలాగే ఆదరించి జీవితాన్ని గురించి ధైర్యం నూరిపోయడంతో గుండెల నిండా గాలి పీల్చుకుంది వర్ణ. తారా, నా బ్రతుకింకా అర్థం లేదనుకుని కుమిలిపోయాను. మీలాంటి మనుషులుంటే దేశంలో అభాగ్యునులే ఉండరని, ఏ స్త్రీ ఆత్మహత్యకు ప్రయత్నించదని నా విశ్వాసం అంది వర్ణ వారి ఆదరానికి ముగ్ధురాలవుతూ. ఇందులో మేం చేసిందేం లేదు వర్ణ. పిరికితనంలో అసహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి మనం కాస్త ధైర్యం నూరిపోస్తే వాళ్లే ముందడుగు వేస్తారు. అలాగే అభాగ్యులకు మనం జీవితం మీద ఆసక్తి కలిగించి కాస్త చేయూతనిచ్చి ఎవరి కాళ్ల మీద వారు నిలబడగలిగే స్థాయికి వారిని చేర్చే ప్రయత్నం చేస్తే వాళ్లే జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోగలరు. ఆ కాస్త పని మానవత్వం ఉన్న మనుషులు ఎవరైనా చేయగలరు వర్ణ అంది తార. ఈ రోజుల్లో మానవత్వం ఉన్న మనుషుల్ని వేళ్ల మీద లెక్క పెట్టగలం తారా. తెలుసో తెలియకో మనిషి తప్పు చేస్తే ప్రతి వాళ్ళు దాన్ని ఎత్తి చూపించి ముళ్ళలాంటి మాటలతో చేతలతో హింసించి వాళ్ళ జీవితాన్ని నేలరాద్దామని ప్రయత్నించే వాళ్లే గాని విషయం తెలుసుకుని ఆదరించి అవసరమైన సహాయం చేసేవాళ్లు చాలా తక్కువ. మనిషికున్న జీవితమే బహు స్వల్పం. అందులో మంచి పనులు చేసే కాలానికున్న ఆయుష్ అతి స్వల్పం. జీవితంలో ఎంత డబ్బు సంపాదించాం, ఎన్ని కోట్లు వెనకేశాం అన్నది కాదు ముఖ్యం. ఎన్ని మంచి పనులు చేశాం, ఇంకా ఎంతో చెయ్యాల్సింది ఉంది అనుకోవాలి. జీవితంలో తప్పు చేసిన మనిషిని వెలివేయకుండా సహనభావంతో ఆదరంగా చూడాలి. ఇదే తప్పు నేను కాని నా కుటుంబ సభ్యులు కాని చేశామనుకో, అలాంటప్పుడు వాళ్ళని ఏం చేస్తాం, ఎలా శిక్షిస్తాం, కడుపులో పెట్టుకుని ఆదరిస్తాం. అలాగే సాటి మనుషుల్ని మనవాళ్లే అనుకుని చేతనైన ఉపకారం చేసి వాళ్ల జీవితానికో అర్థం చేకూర్చాలి. అప్పుడే మనం ఇతరులకు మేలు చేస్తున్నాం అన్న ఆనందం, ఆత్మతృప్తి మనకు కలుగుతాయి. మీలాంటి మనసున్న మనుషులు చాలా అరుదుతారా అంది వర్ణ కృతజ్ఞతగా. ప్రతి మనిషిలో మనసుంటుంది వర్ణ. అది మైనం ముద్దలాంటిది. ఏది అచ్చు ఒత్తితే అదే ఆకృతి పడుతుంది. అలాగే మనసు మీద చెడు ప్రభావం పడకుండా కాపాడుకుని మంచి అభిప్రాయాలకు విలువనిచ్చి తోటి వారిని దయతో ఆదరిస్తే ప్రతి మనిషి మనసున్న మనిషి అవుతాడు. తారా, నీ చల్లని నీడలోనే నా జీవితానికో గమ్యాన్ని ఏర్పరుచుకోవాలి అంది తారవంక ప్రేమగా చూస్తూ. ముందు దీని నుంచి బయటపడ్డాక మిగిలినవి తర్వాత ఆలోచించవచ్చులేవర్నా. అలాగే, ఇంకా గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. అంతేకాదు వర్ణ, అలాగే వాస్తవానికి పునాదులు వేయి. అమ్మగారు, వంట అయింది, భోజనానికి రండి అని వంటవాడు పిలవడంతో రావర్ణ అప్పుడే కడుపులో ఆకలి దంచేస్తోంది అండంతో మొహమాటంగానే లేచి తారను అనుసరించింది వర్ణ. ఇంట్లో తల్లి తండ్రి ఎవరి పనుల మీద వారు వెళ్లడం, జయంత్ ఆఫీసు పని మీద బెంగళూరు వెళ్లడంతో తార వర్ణ ఇద్దరికి ఏం తోచేది కాదు. అందుకని బోరు కొట్టకుండా ఉండడానికి మద్రాస్ అంతా చూపిస్తాను రమ్మనేది తార. కాని వర్ణకళ తిరగడం ఇష్టం ఉండేది కాదు. తన పరిస్థితి ఏంటి, తనేంటి, ఇంటిని ఇంట్లో వాళ్ళని వదిలొచ్చిన వర్ణకి ఆ విషయం తలుచుకుంటేనే మనసంతా కలిచివేసినట్లు బాధపడేది. అక్కడ ఉండాల్సిన తను ఎక్కడుంది? కన్నవాళ్లను, కట్టుకోబోయే వ్యక్తిని వదిలిపెట్టి ఇలా వచ్చేశాను ఏంటా అని అనిపించేది. ఒక్కొక్కసారి అయితే వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనిపించేది. రాత్రుళ్ళు ఏవేవో ఆలోచనలు మనసుని భయపెట్టి నిద్రపట్టేది కాదు. అన్నీ అనుకున్నట్లు జరుగుంటే ఈ పాటికి ఆ ఆలోచనలకు దూరంగా వినయ్ గుండెల్లో వెచ్చగా నిద్రపోతూ ఉండేది. ఆ దేవుడు తన గీతను తారుమారు చేశాడు. ఆ కాళరాత్రి తను వినయ్ కోసం వెళ్ళుండకపోతే ఆ ఘోరం జరుగుండేది కాదు. ఏమో, పగబట్టిన పాము ఏదో విధంగా కాటేదని నమ్మకం మాత్రమేముంది. ఒక్కొక్క రాత్రి నిద్రపట్టక ఏ తెల్లవారుజామునో నిద్రపోయేది. కొన్ని రాత్రుళ్ళు ఏడుస్తూనే గడిపేసేది. ఉదయం ఎర్రబారి మంకెన పువ్వుల్లా ఉన్న కళ్ళను చూసి తార ఆప్యాయంగా మందలించేది. వర్ణ, నిన్ను నీ బాధని చూస్తుంటే ఆ ఘోరం జరిగిన మర్నాడు వినయ్తో ఈ విషయం చెప్పేస్తే బాగుండేదేమో, ఏం జరిగితే అదే జరిగేది అనేది తార. నీకు తెలీదు తార, వినయ్ మంచివాళ్లకు మంచివాడు. ఆ విషయం తెలిస్తే అందుకు కారణమైన వాడి అంతం చూసేదాకా విడిచిపెట్టేవాడు కాదు.
ఏదైనా జరగకూడనిది జరిగి నా వల్ల అతను జైలుకు వెళ్లడం తటస్థిస్తే నా మూలంగా అతని జీవితాన్ని బలిపెట్టిందని అవుతాను. అప్పుడు ఇద్దరికీ బాధే. ఇప్పుడైతే నేను ఒక్కదాన్ని అనుభవిస్తున్నాను అంది బాధగా. ఏమైనా నీ బాధ చూడలేకపోతున్నాను వర్ణ. అన్నీ ఉన్నా జీవితం అందని పండవుతుంది కొందరికి. ఏమీ లేకపోయినా వడ్డించిన విస్తరవుతుంది మరికొందరికి. నీకు అన్నీ ఉండి కూడా జీవితం అధోగతి పాలైంది అంది జాలిగా. నా ముఖాన ఇలా రాసుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు తారా? కొందరి జాతకాలింతే. నువ్వు వినయ్ని మరిచిపోలేక అనుక్షణం అతని జ్ఞాపకాలతో బాధపడుతూ తిండి నిద్ర లేక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు వర్ణ. పోనిద్దు. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉండి మాత్రం చేసేదేముంది చెప్పు అంది విరక్తిగా నవ్వుతూ. అలానకు. నువ్వొక నిర్ణయం తీసుకుని ఇంట్నుంచి వచ్చేశావు. అవే విషయాలు తలుచుకుని ఎంతకాలం ఇలా బాధపడతావు? కాస్త బయటకు వెళితే రిలీఫ్ గా ఉంటుందంటే రానంటావు. నీకోసం కాకపోయినా నీ కడుపులో పెరిగే బిడ్డ కోసమైనా నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వర్ణ. పుట్టబోయే బిడ్డను గురించి నాకేం ఆశలు లేవు తారా. లేకపోయినా నువ్వు ఆ బిడ్డను కడుపులో మూస్తున్నావుగా. బిడ్డ ఎవరిదైనా నీ కడుపులో పెరుగుతున్నందువల్ల ఇది నాది అనే మమకారం నీకు ఉండకపోదు వర్ణ. అలాంటి మమకారాలు నాకేం లేవు తారా. దీనివల్లేగా నా జీవితం తారుమారైంది. అందుకే అదంటే నాకు అసహ్యం అంది కోపంగా. పిచ్చివర్ణ, పైకలా అంటున్నావు గాని లోపల బిడ్డ మీద నీకు ఆశ లేకపోలేదు. అదే లేకపోతే నువ్వు అబార్షన్కి ఎందుకు ప్రయత్నించలేదు? ఆ ఆలోచనే తనకు రావడం, దానివల్ల ఈ రహస్యం గుట్టుగా దాచలేని పరిస్థితి అంతా చెప్పింది వర్ణ. స్త్రీకి మాతృత్వం అనేది దేవుడిచ్చిన వరం. ఇష్టమున్నా లేకపోయినా అంతరాంతరాల్లో ఉన్న మాతృత్వం అనే మమకారపు పొరల్లో బిడ్డపై తనకు తెలియకుండానే తనది అనే మమకారం ఏర్పడుతుంది. నువ్వు అసహించుకోవడానికి ఆ బిడ్డ నన్ను కనమని మిమ్మల్ని అద్దించిందా? ఒకవేళ నీకు ఈ బిడ్డ పుట్టే అవకాశం లేకపోతే మాత్రం నువ్వు వినయ్కి నీ దృష్టిలో అపవిత్రమైంది అనుకునే నీ దేహాన్ని అర్పించగలవా చెప్పు. ఉహుం. నేను ఆ సమస్యకి పరిష్కారం దొరక్క సతమతమయ్యే సమయంలో ఈ విషయం గమనించలేదు. ఆ పాపం నా కడుపులో చోటు చేసుకోకపోతే ఇల్లు వదిలి బయటకొచ్చేదాన్ని కాదేమో. అప్పుడు మొదటి సమస్యే మొండిగా మిగిలిపోయేది. దానికి పరిష్కారం ఏమై ఉండేది అంది తార కుతూహలంగా. అప్పుడు వినయ్తో పెళ్లికి అంగీకరించకపోతే ఇంట్లో వాళ్ళు వినయ్ అడిగే ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబులు చెప్పాల్సి వచ్చేది. లేకపోతే వినయ్ని ప్రేమించలేదని అబద్ధం చెప్పి ఆత్మవంచన చేసుకుని అతన్ని మోసగించాల్సి వచ్చేది. ఆ పరిస్థితి రాకుండా తప్పించుకున్నామంటే కారణం ఇదేగా. అందుకే బిడ్డను జాగ్రత్తగా కాపాడుకో. పాపం అనేది ఏదైనా ఉంటే అది నీది అతంది, కానీ పుట్టబోయే బిడ్డది కాదు. మీ ఇద్దరి మధ్య ఆ సంఘటన జరిగుండకపోతే ఇంకా బిడ్డకు తావేది? పైగా కేవలం అతని అంశ నీలో నిలిచిందే కాని దానికి రక్తమాంసాలు పంచిచ్చేది, ఆకృతిని కలగజేసేది, రక్షణిచ్చేది నువ్వేగా. అందుకే ప్రతి బిడ్డ మీద తండ్రి కంటే తల్లికే అధికారం ఎక్కువ. ఏమో తారా, జీవితాన్ని తరచి చూడాలంటేనే భయంగా ఉంది. నా ముందు భవిష్యత్తులో ఇంకెన్ని సుడిగుండాలున్నాయో. ఏది ఎప్పుడు ఎలా జరగాలనుందో అలాగే జరుగుతుంది. కాలానికి ఎదురిది మనం చేయగలిగింది లేదు. జరిగే దానికోసం వేచి చూడడమే మన కర్తవ్యం. చూసావా, నీ సహచర్యంలో నాకు వేదాంతం వంటపడుతోంది అంది నవ్వుతూ తారా. నిజమే, మనం ఏమీ చేయలేనప్పుడు అనుకునే మాటలేవి. అన్నీ అనుకున్నట్లు సవ్యంగా జరిగితే ఈ రోజు వినయ్తో నా పెళ్లి జరగాల్సింది. ఈ రోజు కోసం ఇద్దరం ఎన్ని కలలు కన్నామో, ఎంతగా ఎదురు చూసామో అంటుంటే కన్నీళ్లు జలజల రాయలాయి వర్ణ కళ్ళ నుంచి. ఊరుకో వర్ణ, ఏడవకు. కలిసిరాని కాలమొస్తే కన్నీళ్లు కష్టాలు కట్టగట్టుకుని బంధువుల్లా వస్తాయి అంది ఓదారుస్తూ. ముందు జీవితాన్ని తలుచుకుంటే నాకు ఈ జీవితం మీదే విరక్తి పుడుతోంది తారా. వినయ్కి దూరంగా ఎన్నాళ్ళిలా మనుగడ సాగించడం. బాధపడకు వర్ణ, కష్టాలు ఎవరి జీవితంలో కలకాలం కాపురం ఉండవు. మనిషి జీవితం ఏ క్షణంలో ఏ మలుపు తిరుగుతుందో ఎవరికి తెలుసు? నీకు మంచి రోజులొస్తాయి. వాటి కోసం ఎదురు చూస్తూ జీవితాన్ని ముందుకు నడుపుకోవడమే మనం చెయ్యాల్సిన పని. ఆ ఆశ నాకు లేదు తారా. ఆ మాత్రం రోజులు గడపడమే నాకు యుగాలు గడిపినట్లుంది అంది ఆవేదనగా. అందుకే నీకు కాస్త ఎంటర్టైన్మెంట్ కావాలనేది. ఇంట్లో కూర్చుంటే నీ మనసులో ఇలాంటి ఆలోచనలే వచ్చి నీ మెదడు దెయ్యాలకు నిలయం అవుతుంది. ఇంకా నీ మాటలు నేను వినేది లేదు. రేపటి నుంచి నేను రమ్మన్న చోటకల్లా నువ్వు రావాల్సిందే. రానంటే ఊరుకునేది లేదు అంటూ మందలించింది తార. నా కోసం ఇంత శ్రమ పడుతున్నావు తారా, నేను నీకేమవుతానని అంది దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో. అప్పుడు క్లాస్మేట్వి, ఇప్పుడు ప్రియ బాంధవ్వి. ఇంకేం ఆలోచించి మనసు పాడు చేసుకోకు వర్ణ. కాసేపు రెస్ట్ తీసుకో. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే కలతలు లేకుండా కంటి నిండా నిద్రపోవచ్చు అంది తార ఆమె చేతిని ఆప్యాయంగా పట్టుకుని.
నిజంగా తారతో పరిచయం నా అదృష్టం అనుకుంది వర్ణ. ఆ మర్నాటి నుంచే కారు తీసుకుని వర్ణ రానంటున్నా వినకుండా కోపడి తన వెంట తీసుకువెళ్లేది తార. మౌంట్ రోడ్, మెరీనా బీచ్, టీ నగర్, అన్నానగర్, విజయ గార్డెన్స్, విజయ స్టూడియో మొదలు ఊరంతా తిప్పి చూపించేది తార. మద్రాసులో ఉన్న దేవాలయాలు, స్టూడియోలు అన్నీ చూపించింది. ఆఖరికి అడయారులో మర్రి చెట్టు నుంచి అష్టలక్ష్మి గుడి దాకా 10 రోజుల్లో తిప్పి చూపించేసింది తార. కొన్ని స్టూడియోలలో షూటింగులకు వర్ణ రానట్టున్నా బలవంతంగా తీసుకువెళ్లేది. ఎన్ని చోట్ల తిరిగినా ఏం చూసినా వర్ణకు చటుకున తన సంగతి గుర్తుకొచ్చి చెప్పలేనంత నీరసం ఆవహించేది. తార ఆ రోజు వర్ణను సినిమాకు తీసుకెళ్ళింది. అది ఒక ప్రేమ సినిమా. నాయిక, నాయకులు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. తనువులు, మనసులు ఒకటే అనుకుంటారు. పెద్దల ప్రమేయం లేకుండా ఆటలు ఆడి పాటలు పాడుకుంటారు. 2 సీన్లకి 3 డ్యూయెట్లు చొప్పున పాడుకుంటారు. అర్జెంటుగా వారి ప్రేమ విషయం పక్కింటి మంగమ్మ ద్వారా ఇంట్లో తెలుస్తుంది. నానా రభస జరుగుతుంది. వారి వివాహానికి ఇంట్లో ఎవరూ సమ్మతించరు. తండ్రి మరో సంబంధం చూసి వివాహం నిర్ణయిస్తాడు. ముహూర్తం టైంకి హీరోయిన్ ప్రేమికుణ్ణి కలుసుకుని గుళ్ళో అతని చేత తాళి కట్టించుకోబోతుంది. అదే సమయంలో తండ్రొచ్చి ఆమె ప్రేమికుణ్ణి ఆమె కళ్ళెదుటే చంపేస్తాడు. అది చూసిన హీరోయిన్ కి పిచ్చెక్కుతుంది. వర్ణ ఆ హీరోని చంపడం చూసి గట్టిగానే ఏడ్చేసింది. వర్ణ, ఏంటి చిన్నపిల్లల, అది సినిమా. వాడు నిజంగా చావలేదు, అంతా నటన అంది. సినిమాలో లీనమైన ఆమెను వాస్తవానికి తీసుకునొస్తూ, ప్లీజ్ తారా, ఇంటికి పోదాం, ఇంక నేను ఆ సినిమా చూడలేను అంటూ ఇంకా ఏడుస్తూనే ఉంది. ఈ సినిమాకు వర్ణను తీసుకురాకుండా ఉండాల్సింది. దాన్ని చూస్తుంటే బహుశా తన సంగతి గుర్తుకొచ్చింది కాబోలు అనుకుంటూ వర్ణను బయటకు తీసుకొచ్చింది తార. కారు ఎక్కబోతున్న వర్ణకు కళ్ళు తిరగడంతో తూలి పడబోయింది. వెనకగా తారుండబట్టి కాని లేకపోతే కింద పడిపోయేదే. వర్ణను ఇంటికి తీసుకువెళ్ళాక వేడిగా హార్లిక్స్ కలిపి తెచ్చింది తార. వర్ణ సంగతి తండ్రితో చెప్పింది. చూడమ్మా, గతాన్ని గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని విస్మరించకూడదు. జరిగిందాన్ని తలచుకొని బాధపడే ప్రయోజనం ఏముంది చెప్పు. కాలాన్ని వెనక్కి తిరిగి తీసుకురాలేం. దాన్ని సరిదిద్దే శక్తి మనకి లేదు. అందుకని జీవితంతో రాజీపడి ముందు జరగబోయేది ఏంటని ఆలోచించడం మంచిది. పైగా ఇప్పుడు నువ్వు మానసికంగా చాలా అలసిపోయి ఉన్నావు. నీకు విశ్రాంతి చాలా అవసరం అంటూ ఆమెను పరీక్షించి తన దగ్గరున్న మందులు తెచ్చిచ్చారు హరిబాబు. తారా, వర్ణ ఈ మందులన్నీ సక్రమంగా టైం ప్రకారం తీసుకునేటట్లు చూసే బాధ్యత నీదే. దగ్గరుండి ఆ అమ్మాయికి ఏ లోటు రాకుండా చూసుకో. ఏదైనా లేడీ డాక్టర్ అవసరమైతే మన హాస్పిటల్లో ఉన్న డాక్టర్ కరుణామయ్యకి చూపించు అన్నారు హరిబాబు. వాళ్ళ మంచి మనసులకు మరోసారి మనసులోనే జోహార్లు అర్పించింది వర్ణ. రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. వర్ణ కాఫీ టిఫిన్ ముగించి ఏదో మ్యాగజైన్ తిరగేస్తోంది తన గదిలో కూర్చుని. హాయ్ వర్ణ, ఏం చేస్తున్నావు అంటూ గదిలోకొచ్చింది తార. తార వెనకగా ఒక యువకుడు సరాసరి వర్ణ గదిలోకొచ్చాడు. అతని వయసు సుమారు 30 సంవత్సరాలుంటాయి. మనిషి స్ఫురద్రూపి, నొక్కుల జుట్టు, పొడవాటి ముక్కు, చిన్న చిన్న కళ్ళు, సన్నని మీసం, తెల్లని పాలిస్టర్ బట్టల్లో ఉన్నాడు. అతని ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరు అన్నట్లు ప్రశ్నార్థకంగా తారవైపు చూసింది వర్ణ. వర్ణ, ఇతను మా అన్నయ్య జయంత్. ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళినట్టు చెప్పాను కదూ, రాత్రే వచ్చాడు అంటూ జయంత్ని పరిచయం చేసింది. ఇది వర్ణ అని నా ఫ్రెండ్. అసలు పేరు సువర్ణ. షార్ట్ కట్ చేసి వర్ణ అంటాం. మేమిద్దరం హై స్కూల్లో కలిసి చదువుకున్నాం. అప్పుడప్పుడు మన ఇంటికి వస్తూ ఉండేది. బహుశా నీకు గుర్తుండకపోవచ్చు అంటూ ఆమెను పరిచయం చేసింది తార. పరిచయాలు, నమస్కారాలు పూర్తయ్యాయి. కూర్చోండి అంటూ ఫ్రేమ్ కుర్చీ ముందుకు లాగింది వర్ణ. వాళ్ళింట్లో తనుంటూ అలా అనడం చాలా మొహమాటంగా ఉంది ఆమెకు. మీరు కూడా కూర్చోండి అన్నాడు జయంత్ చనువుగా. జయంత్కి తారకి పోలికలు బాగా ఉన్నాయి. మీ ఇద్దరిని చూస్తే కవల పిల్లలేమో అనిపిస్తోంది. బాగా పోలికలున్నాయి అంది వర్ణ. నిజమే, చాలా మంది ఆ మాటే అంటారు. నీకు ఆడవేషం వేస్తే అచ్చం మీ చెల్లెల్లా ఉంటావని నా ఫ్రెండ్స్ ఎగతాళి చేసేవారు అన్నాడు నవ్వేస్తూ జయంత్. మీరేం చేస్తుంటారు అంది వర్ణ. చెప్పాడు జయంత్. మీరు ఎందాక చదువుకున్నారు? బిఏ పాస్ అయ్యాను. టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాను అంది తలదించుకుని. అలాగా, మంచి క్వాలిఫికేషన్స్. మీరు జాబ్ కోసం ఎందుకు ప్రయత్నించలేదు? ఆ ప్రయత్నంలోనే ఉందన్నయ్య, నేనే వారించాను. వర్ణ ప్రెగ్నెంట్. డెలివరీ అయ్యాక ఏకంగా జాబ్ చూసుకుంటే బాగుంటుందని నేనే సలహా ఇచ్చాను అంది తార. అలాగా, మీ వారు ఎందులో పనిచేస్తారు? అటువైపు నుంచి ఆ ప్రశ్నను ఊహించని వర్ణ ముఖం దెబ్బతిన్న పక్షిలా వెలవెలపోయింది. ఓ, నీకు ఆ సంగతి చెప్పనేలేదు కదూ. అదంతా ఓ పెద్ద కథలే అన్నయ్య. వర్ణ వినయ్ అని తన కాలేజీ మేట్ని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.
పెద్దవాళ్ళు కూడా అంగీకరించారు. అనుకోకుండా వర్ణ ఓ రాస్కేల్ దుర్మార్గానికి బలైపోయింది. ఫలితంగా గర్భవతి అయింది. ప్రేమించిన వినయ్కి అసలు సంగతి చెప్పలేక, ఆ విషయం దాచిపెట్టి అతన్ని మోసం చేసి పెళ్లాడలేక ఇల్లు వదిలి నా దగ్గరకు వచ్చేసింది. అప్పటికే వర్ణ కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. వెరీ గుడ్, మంచి పని చేశారు. ఆ దుర్మార్గుడు ఎప్పటికైనా తగిన శిక్ష అనుభవించక మాండు. వర్ణ, సారీ. మిమ్మల్ని పాత సంగతులు అడిగి గతాన్ని గుర్తు చేసి బాధ పెట్టాను. వెరీ వెరీ సారీ. ఇటువంటి దుర్మార్గాలు చేసే మగజాతిలో నేను ఒకడిగా పుట్టినందుకు చాలా బాధపడుతున్నాను అన్నాడు జాలిగా. మగవాళ్లంతా అలాంటి వాళ్లే ఉండరుగా జయంత్ బాబు అంది ఎలాగో గొంతు సవరించుకుని. లేదు వర్ణ, ఈ రోజుల్లో అలాంటి వాళ్లే ఎక్కువ. ఆడపిల్లలు ఏమాత్రం అమాయకంగా కనిపించినా చాలు, ఏదో రకంగా దగ్గరకు చేరి తీపి కబుర్లు చెప్పి బొట్లో వేసుకుని ప్రేమ పెళ్లి అంటూ దగ్గరకు చేరతారు. తీరా సమయం వచ్చేసరికి మోసగించి పలాయనం చిత్తగిస్తారు. లేకపోతే దౌర్జన్యంగా బ్రతుకుల్ని బలి తీసుకుంటారు. ఈనాటి యువకుల తీరే ఇంత. కాస్తో కూస్తో తెలివితేటలున్న నేనే దుష్టుడి దౌర్జన్యానికి బలైపోయానంటే ఇక అమాయకుల సంగతి చెప్పేదేముంది? ఈ రోజుల్లో ఆడపిల్లల జీవితానికి సరైన రక్షణ ఉండడం లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సినిమాకి వెళ్ళినా, షికారుకి వెళ్ళినా భయమే. పేపర్లలో ఎన్ని వార్తలు చదవడం లేదు, ఊళ్ళో ఎన్ని వినడం లేదు. 3 నెలల క్రితం జరిగిన సంఘటన తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తోంది అంది తార. మాకు తెలిసిన వాళ్ళింట్లోనే జరిగింది. వాళ్ళింట్లో ఉన్న 6 ఏళ్ల పాప పక్కింటి వాళ్ళింటికి వెళుతూ ఉండేది. ఆ ఇంట్లో వాళ్ళ 20 ఏళ్ల కుర్రాడు ఆ అమ్మాయిని రేప్ చేశాడు అంది తార బాధగా. చాలా ఘోరం. ఆ తర్వాత ఏం జరిగింది అంది వర్ణ. పోలీసులు, కేసు ఇవన్నీ మామూలే అనుకో, కానీ ఆ రోగికి అంత చిన్న పిల్లని నాశనం చేయడానికి ఎలా మనసొప్పిందో. అలాంటి దుష్టుల్ని అంత తేలిగ్గా వదలకూడదు. జీవితంలో ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చేయడానికి వీల్లేకుండా చేసి వదిలేస్తే మళ్ళీ ఆ తప్పు చేయమన్నా చేయలేరు కనుక బుద్ధొస్తుంది. ఇలాంటి శిక్షలు 10 మందికి వేస్తే మిగిలిన వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు అన్నాడు జయంత్ గంభీరంగా. అలాంటి శిక్షలు విధించడం అన్నది మన దేశంలో జరగని పనే. నేరస్తుల్ని అరెస్టు చేయడం, 4 రోజులు జైలు, ఆ తర్వాత బెయిలు. ఏ మినిస్టర్ గారి రికమెండేషనో తెచ్చుకుని బయటకొచ్చేయడం జరుగుతోంది. మళ్ళీ మామూలు కదే అంది తార. యాక్సిడెంట్లుగా జరిగేవి కొన్నైతే మోసగించబడేవి కొన్నవుతున్నాయి. మరికొన్ని కావాలని చేసేవి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే చాలా అవస్థలు పడుతున్నారు. అందుకోసం ఆడపిల్లలు తమ పెళ్లిళ్లు కట్నాల సమస్యలతో ముడిపడున్నాయని గ్రహించి ఎవరో ఒకరిని ప్రేమిస్తున్నారు. ఈ విషయాలు కొంతమంది పెద్దలకు తెలిసినా కట్నాల బాధలైనా తప్పుతాయని చూసి చూడక ఊరుకుంటున్నారు. అదృష్టవంతులకు కానీ కట్నం లేకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. దురదృష్టవంతులు మోసగించబడుతున్నారు. కొందరైతే శీలాన్ని కూడా కోల్పోతున్నారు అన్నాడు జయంత్. ఏమైనా ఆడపిల్లలు ముందు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. ఆడవాళ్ల జీవితాలు అరిటాకు కంటే సున్నితమైనవి అని తెలిసి కూడా తమ హద్దుల్ని తాము మరిచిపోయి ప్రవర్తించడం జరుగుతోంది అంది వర్ణ. మా ఆఫీసులో 5 ఏళ్లుగా ఒక అమ్మాయి పనిచేస్తోంది. చాలా మంచిది, బుద్ధిమంతురాలు. ఎందరో ఆ అమ్మాయికి చేరువు కావాలని ఆశించారు, కానీ చాలా రిజర్వ్డ్ నేచర్. క్రితం సంవత్సరం అస్సాం నుంచి నళినీకాంత్ అనే అతను ట్రాన్స్ఫర్ అయి మా ఆఫీస్కి వచ్చాడు. క్రమంగా వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు ఒప్పుకోలేదు పెళ్లికి. అయినా ఆ అమ్మాయే స్వతంత్రించి అతన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. 10 రోజులు బాగానే గడిచాయి. ఆ మర్నాడు 3 స్త్రీలు అతని కోసం రావడం మా అందరికీ ఆశ్చర్యం కలిగించింది. చివరకు తేలిందేంటంటే వాళ్ళు 3 అతని భార్యలే. అతనికి ట్రాన్స్ఫర్ అయిన ప్రతి చోట పెళ్లి చేసుకుని ఫ్యామిలీ ఏర్పాటు చేసుకుంటున్నాడు. నానా గోల అయింది. పోలీసు రిపోర్ట్ ఇచ్చారు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. పాపం ఆ అమ్మాయి మళ్ళీ ఆఫీస్కి రాలేదు. జరిగిన దానికి తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకుంది. పాపం ఎన్నో ఆశలతో కోరి చేసుకున్న అతనితో వైవాహిక జీవితం అనుభవించకుండానే బ్రతుకుని అంతం చేసుకుంది అన్నాడు విచారంగా. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఇలాంటి దారుణాలు కోకొల్లలు. పూర్వం స్త్రీ అంటే దేవత అని, తల్లి లాంటిది, తోబుట్టువు లాంటిది అని గౌరవించేవారు. ఇప్పుడు అలా కాదు. ఆడదంటే ఆటబొమ్మ, విలాస వస్తువుగా పరిగణిస్తున్నారు. అందులో ఈ రోజుల్లో పురుషుల బారి నుంచి స్త్రీలు తప్పించుకోవాలంటే వాళ్లకు కరాటే శిక్షణ ఇప్పించాలి. పురుషుల దౌర్జన్యాన్ని ఎదిరించాలి. ఆ పాటి శక్తి స్త్రీకి కలిగించాలి. అప్పుడే దేశంలో కొందరు స్త్రీలైనా తమని తాము రక్షించుకుని మిగిలిన వారికి సహాయపడగలరు అన్నాడు జయంత్. అలాంటి రక్షణ స్త్రీలకుంటే ఇంకా రక్షిత గృహాల అవసరమే ఉండదు అంది తార. ఏమైనా మగవాడి వంచనకు గురైన అభాగినులు దేశంలో అనేక మంది జయంత్ బాబు. చాలా మంది ఎటూ దిక్కుతోచక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. నాలాంటి వాళ్ళు చావలేక బ్రతుకుతున్నారు అంది దిగులుగా వర్ణ. మీరేం బాధపడకండి వర్ణ. జీవితం మీద ఆసక్తి పెంచుకోండి. మీరు చేయని తప్పుకు మీరెందుకు సిగ్గుపడాలి?
ఎవరైనా మన శరీరంలో ఏ భాగానికైనా గాయం కలిగిస్తే దాన్ని మాన్పించే ప్రయత్నం చేస్తాం గాని ఆ భాగాన్ని ఖండించడం కానీ ప్రాణాలు కోల్పోయేందుకు ప్రయత్నం కానీ చెయ్యం కదా. ఇది అంతే. జరిగిన దాన్ని మరిచిపోయి మీ జీవితాన్ని సుఖవంతం చేసుకోండి. మనిషి మనసుకో గొప్ప శక్తి ఉంది. కాలం గడిచిన కొద్దీ మార్పులకు అతి సునాయాసంగా లొంగిపోతుంది. చూడండి, ఇంట్లో ఎవరైనా మనకు బాగా కావలసిన వాళ్ళు చచ్చిపోతే ఆ రోజు మనం చచ్చిపోదాం అన్నంతగా ఏడుస్తాం. కాలం గడిచిన కొద్దీ దాన్ని మరిచిపోతాం. కొన్నాళ్లకు ఆ సంఘటన ఒక్క క్షణం జ్ఞాపకం చేసుకుంటాం. అంతే. కాలమే మనిషిని మారుతుంది వర్ణ. చిన్నయ్య, మీకు ఫోను అని నౌకరు పిలవడంతో నేనింకొస్తాను అని సెలవు తీసుకుని వెళ్ళాడు జయంత్. అన్నయ్య మాటలు విన్నావుగా వర్ణ. మా ఇద్దరి మాటలు వింటుంటే నీకేమనిపిస్తోంది? మీలాంటి చల్లని మనసులు తోడుంటే జీవితంలో ఏర్పడ్డ లోటే తెలీదు తారా, అంది వర్ణ కృతజ్ఞత పూర్వకంగా చూస్తూ.